రీత్యా మనం మనుషులకు భయపడకూడదని దేవుని వాక్యం ఈ దినాన మనకు చెబుతుంది. దేవుని వాక్యం చెప్తుండే లోకరీత్యా మనుషులకు మనము భయపడకూడదు. ఏ విధానాన్ని బట్టి భయపడుతున్నాం ఒకసారి గమనించుకోండి. అబ్రహాము 18వ అధ్యాయంలో 11వ వాక్యాలు రాయబడినటువంటి మాట, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పని ఏంటంటే అక్కడ దేవుని భయం లేదని చెప్పి అబ్రహాము అక్కడున్న ప్రజలకు భయపడి అబద్ధమాడాడు కదా. అబద్ధమాడాడు, భయపడి అబద్ధమాడాడు. ఆ భయపడటం వల్ల, అబద్ధం ఆడటం వల్ల ఏమైందో తెలుసా, తన భార్యను కోల్పోయే పరిస్థితి వచ్చింది. నేటి కాలంలో మనం భయపడాల్సింది ఎవరికి? మనం హృదయంలో, మన జీవితంలో ప్రాధాన్యంగా భయము ఎవరికి కలిగి ఉండాలంటే ఏదైనా మన పాఠ్యభాగము దైవ భయము మనము కలిగి ఉండాలి. దైవ భయం కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? అసలు దైవ భయం